వరికి బోనస్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. జోగిని దివ్య విన్నారా? దాసరం నవ మహారాజ్ లేదా? సిరిమల్ల యశ్విత లేదమ్మా? గుట్టెముక్కుల హర్షవర్ధన్ దాసారం ఉషోదయ్ శివెల్ల శృతిక లేరా? నెక్స్ట్ పాలేకి కృతిక. కార్యక్రమంలో తీసుకున్నటువంటి దరఖాస్తులను మొత్తం కూడా 412 రావడం జరిగింది. అందులో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులో మనకు వచ్చినవి ఎలిజిబుల్ లిస్టు 280 మందికి వచ్చాయి. సో 280 మంది ఇప్పుడు ఇవ్వడానికి వీలుంటుంది కాబట్టి లాంచింగ్ చేస్తున్నాం కాబట్టి ఒక 5 మంది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కూడా గ్రామ పంచాయతీ తరఫున మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి. సో వాళ్ళ పేర్లు పస్తం పుష్ప చింటూ, వైఫ్ చింటూ, దండం బాలవ్వ కిష్టయ్య, వడ్ల కిష్టయ్య, లింగయ్య, కిష్టమ్మ లింగయ్య, సిరిమల్ల స్వర్ణలత రాజు, అదేవిధంగా 66,364 రూపాయలు పెరగడం జరిగింది. అంటే అప్పటి రైతు భరోసాకు ఇప్పటి రైతు భరోసాకు ఒక్క కూటిగల్ గ్రామానికే 49,94,394 రూపాయలు, అంటే సుమారు 300 తక్కువ 50 లక్షల రూపాయలు ఒక్క కూటిగల్ గ్రామానికి రైతు భరోసా పెరగడం జరిగింది. అలాగే ఈ దుర్మిత మండలంకు ఇంతకుముందు 10,000 చొప్పున రైతు భరోసా ఇవ్వడం వల్ల 15 కోట్లు ఇచ్చాము. ఇప్పుడు 2,000 పెరగడం వల్ల 18 కోట్లు ఇస్తున్నాం. 2,84,24,413 రూపాయలు అందజేయడం జరిగింది. అలాగే మొత్తం ఈ క్రిటికల్ గ్రామానికి సంబంధించి ఇప్పుడు మనం కొత్తగా 72 పట్టా పాస్బుక్లు వచ్చాయి. అందులో ఇప్పుడు మనము రైతు భరోసా పత్రాన్ని ఒక 8 మంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రంగు శ్రావణి, నెక్స్ట్ ఉచ్చంతల ప్రేమలక రెడీగా ఉన్నాడు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలని కూర్చున్నా. నెక్స్ట్ చెప్పాలా మంజుల
తర్వాత చర్చించి మనం ఆమోదించుకున్నాం. తర్వాత అందులో రాని వాళ్ళు కూడా చాలామంది మనకు దరఖాస్తు స్వీకరించాం. ఈ రేషన్ కార్డ్స్కి సంబంధించి మనం ఇంతకుముందు మన గ్రామ సభలో 56 మందికి మనము కొత్త రేషన్ కార్డు కానీ అడిషనే కానీ స్ప్లిట్గా మొత్తం 56 కార్డులు మనము మంజూరు చేశాము. తర్వాత ఇప్పుడు మనకు గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా మనం దరఖాస్తులు తీసుకున్నాము. తర్వాత ఇంతకుముందు ప్రజాపాలనలో కూడా భాగంగా మనం తీసుకున్న దరఖాస్తులు అన్నింటినీ కూడా నిన్న మీకు తెలుసు ఈ దాదాపు రాత్రి 12 గంటల వరకు మీ గ్రామంలో అది మా కలెక్టర్ గారు ఆదేశానుసారం వచ్చి ఎవరికైతే రాలేదు అన్ని దరఖాస్తులు మేము తీసుకున్నాం, ఎంక్వైరీ చేసుకున్నాము. అది మొత్తం 204 బెనిఫిషరీస్కి మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం మొత్తం మన కోటిగా గ్రామంలో 260 మందికి 200 మందికి రేషన్ కార్డ్స్ వచ్చాయి. అంటే అవి అడిషన్సే కానీ కొత్త రేషన్సే కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే స్పీట్ అవుట్ చేసి మళ్ళీ కార్డులు ఇవ్వడం కానీ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక 20 మందికి మనం ప్రొసీడింగ్స్ ఇస్తున్నాం. వాళ్ళ పేర్లు చదువుతాం, వచ్చి తీసుకెళ్ళండి. మిగతా వారికి అందరికీ కూడా రేషన్ కార్డు అంటూ అసలు ఎవరికి రాదు అనేది అందరికీ అయిపోయింది. ఒకవేళ తర్వాత మీకు ఒకవేళ మిస్ అయినా మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం. ఇది నిరంతర ప్రక్రియ, ఇక్కడ ఆగదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొన్ని పేరు చదువుతాను, వాళ్ళు వచ్చి తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఇవ్వడానికి వచ్చినటువంటి ఏఎంసీ వైస్ చైర్మన్ ఏరియాలో ఏఎంసీ వైస్ చైర్మన్ కాదు జగన్రెడ్డి గారికి, ఎంఆర్ఓ భూమిట గారికి, ఈవో భూమిట గారికి, పంచాయత్ సెక్రటరీకి, మరియు ఇక్కడికి వచ్చేటువంటి అధికారులు అయితేనేమి, ఇందులో ఆత్మీయ భరోసా అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఇందులో ఇల్లు అయితేనేమి అరుగులను సెలెక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈరోజు కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ లిస్టు మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా పంచాయతీ సెక్రటరీగా అవైలబుల్గా ఉంది. అందరికీ ఇవ్వడము అంటే ఈరోజు అందరికీ ఇవ్వడము కుదరదు కాబట్టి కొంతమందికి ఇవ్వడం జరిగింది. అందరికీ ఇప్పుడు 280 మందికి ఇందులో ఇల్లు వచ్చినట్టే. తర్వాత రేషన్ కార్డుల సంఖ్య 260 వచ్చినట్టే, మిగతాయి కూడా వచ్చినట్టే. కాకపోతే అందరికీ ఇవ్వడం కుదరదు కాబట్టి అటు ఈరోజు అందరికీ ఇస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి తక్కువ సమయం ఉంది కాబట్టి కొంతమందికి ఈరోజు ఇచ్చి మిగతా వాళ్లకు ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉండి తమ యొక్క జీవనోపాధిని చూసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి చర్యల ఏఎంసీ వైస్ చైర్మన్ గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రజాపాలన సందర్భంగా జరిగిన 20 తారీఖు నుండి 23, 24 తారీఖు వరకు జరిగిన ఈ పాలన 4 పథకాల ద్వారా గ్రామాలలో తిరిగి ఈరోజు రాత్రి 12 గంటల వరకు మన దుల్మీట మండలం నుండి కూటికల్ గ్రామాన్ని లాంచ్గా చేసుకొని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రాత్రి 12 గంటల వరకు అధికారులు చాలా కష్టపడ్డారు. అది నాకు తెలుసు. రాత్రి 12 గంటల వరకు కూడా మేము వారితో మాట్లాడుతూనే ఉన్నాం కలెక్టర్ ఆదేశాల మేరకు. అంటే మన ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వంలో ఎంత చక్కగా జరుగుతా ఉన్నాయని మనము గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన స్పెషల్ ఆఫీసర్ గారు, మండల తహసీల్దార్ గారు, ఏఓ గారు, అందరికీ పేరు పేరున్న కూటికల గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. మనకి 26వ స్వతంత్ర దినం రోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇట్లాంటి చాలా సభలు పెట్టారు. టెంట్లేసి ఆశలు నిరాశలునే కూర్చుని కూర్చొని వాళ్ళు ఏదో చెప్పిన 4 మాటలు విని నిరాశగానే వెనుక విరిగిపోయారు. ఒక్కరోజు ఒక పథకం అందుకున్నా లేరు పేదోళ్ళు. మనందరూ తెలిసిన విషయమే. మనకి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఎంత ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాడో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు.
అయితే ఈరోజు ఈ యొక్క కూటిగల్ గ్రామాన్ని ఎంచుకోవడానికి మన డిసిసి అధ్యక్షుడు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే స్పెషల్గా ఎందుకో కూటిగల్ ఎంచుకొని హైటెక్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇది లాంఛనం ఈరోజు జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే అక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు చెరువు పెడతా ఉండే, కూటిగల్ చెరువు అంటే చాలా పెద్దది, ఇక్కడ వేరే దగ్గర చెరువులు అంత పెద్ద లేవు ఈ మండలంలో, అది ఎన్నోసార్లు వెళ్తా ఉంటే నేను ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి ఆ కట్టను చాలా బలోపేతం చేశానని చెప్పాడు మాకు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం మేము. ఎందుకంటే అదే ఉద్దేశంగా మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టు అర్థం, కానీ మనం అతని మీద ప్రేమ తక్కువ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అయితే ఇదే విధంగా మనం ఆ రోజు కూడా ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఈ 15 సంవత్సరాలు దాటినాక మనం మళ్ళీ రేవంత్ అన్న అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.